హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వైటమిన్ బి 12 అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు, డిఎన్ఏ సంశ్లేషణకు, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయుటకు ఇది చాలా ముఖ్యమైనది. దీని లోపం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. మన శరీరానికి సరిగ్గా పనిచేయడానికి వివిధ విటమిన్లు, ఖనిజాలు అవసరం. అలాగే వాటిలో ముఖ్యమైనది విటమిన్ బి 12. ఈ విటమిన్ ప్రధానంగా జంతు ఉత్పత్తుల్లో కనిపిస్తుంది. అందుకే శాకాహారుల్లో ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మన శరీరంలోని నాడీ కణాల చుట్టూ ఉన్న రక్షణ పొర అయిన మైలిన్ ఏర్పడడానికి, దాన్ని నిర్వహించడానికి విటమిన్ బి 12 అవసరం. విటమిన్ బి 12 లోపం మైలిన్ను దెబ్బతీస్తుంది. ఇది నరాల నష్టానికి దారితీస్తుంది. ఈ విటమిన్ బి 12 లోపం వల్ల చేతులు, కాళ్ళలో తిమ్మిరి, జలధరింపు, సంచలనం, బలహీనత, కండరాల తిమ్మిరి, నడవడానికి ఇబ్బంది, సమతుల్యత కోల్పోవడం, శరీర భాగాల స్థానాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోవడం వంటి లక్షణాలు కనబడే అవకాశం ఉంది. ఎక్కువ కాలం చికిత్స చేయకుండా వదిలేస్తే ఈ నరాల నష్టం తిరిగి ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి 12 అనేది చాలా ముఖ్యమైనది. ఈ విటమిన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఇది శరీరంపై చాలా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. ఇలా ఎర్ర రక్త కణాలు తగ్గినప్పుడు విపరీతమైన అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, చర్మం పసుపు రంగులోకి మారడం లేదా కామెర్లు, వేగవంతమైన గుండె స్పందన వంటి లక్షణాలు కలిగే అవకాశం ఉంది. తీవ్రమైన రక్తహీనత గుండెపై అదుపు ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యానికి, పనితీరుకు విటమిన్ బి 12 ముఖ్యమైనది. దీని లోపం న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిపై ఆటంకాన్ని కలిగిస్తుంది. ఈ లోపం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోతారు, ఆలోచించడంలో ఇబ్బంది, గందరగోళం, ఏకాగ్రత లేకపోవడం, చిరాకు, నిరాశ, తీవ్రమైన సందర్భాల్లో చిత్తవైకల్యం వంటి లక్షణాలు కలిగే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో సరైన చికిత్స అందకపోతే ఇంకా చాలా తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా విటమిన్ బి 12 లోపం వల్ల అతిసారం, మలబద్ధకం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలు ఇతర పోషక లోపాలకు దారితీయవచ్చు. ఈ లక్షణాల వల్ల వాపు, నోటిపూతలు, జుట్టు రాలడం, పొడి చర్మం, పెలుసుగా ఉండే గోర్లు వంటి లక్షణాలు కనబడే అవకాశం ఉంది. విటమిన్ బి 12 ప్రధానంగా మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులలో లభిస్తుంది. అందుకే ఈ ఆహారాలు తీసుకొని వారికి ఈ లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వృద్ధుల్లో వయసు పెరిగే కొద్దీ కూడా విటమిన్ బి 12 అనేది గ్రహించే శక్తి సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. ఈ విటమిన్ బి 12 లోపాన్ని రక్త పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. దీనిని పొందాలంటే సాధారణంగా విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పాలు, పెరుగు, జున్ను, గుడ్లు, చేపలు, మాంసం వంటి బలవర్ధకమైన తృణధాన్యాలు, విటమిన్ బి 12 అధికంగా ఉండే ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ బి 12 లోపం అనేది ఒక తీవ్రమైన పరిస్థితి. దీనిని తేలికగా తీసుకోకూడదు. దాని లక్షణాలను గుర్తించి నష్టాన్ని నివారించడానికి సకాలంలో చికిత్స చేయడం ముఖ్యం. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.